వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట విత్ సాత్విక. సో ఈరోజు మేము ఇప్పుడే మూవీకి పోయి వచ్చినాము. మీకు ఆ మూవీది కూడా షార్ట్ బ్లాగ్ చేసి పెట్టిన షార్ట్స్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడైతే మనం ఇంటికి వచ్చి చాలా ఆకలిస్తుంది, తినడానికి ఏం లేదు, అందుకే మమ్మీలో చాలా బిజీ ఉంది. సో ఈరోజు నేనే వంట అయిపోతున్నా. ఫిష్ కర్రీ ఒకటి, ఫ్రై ఒకటి చేద్దాం అనుకుంటున్నా. సో ఫాస్ట్గా చేస్తే తినేద్దాము. సో ఇది శనా అంటాము మేము, ఎగ్స్, ఫిష్ ఎగ్స్, మేము దీన్ని శనా అంటాం. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి, ఓకేనా. దీన్ని మనం ఫ్రై చేసుకున్నాము, చాలా బాగుంటుంది. మేము ఫ్రై చేసుకుని తింటాము. కొంచెం ఎగ్ గుజ్జిలాగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్రాపర్గా చేస్తే. ఇంకా మిగిలిన మనం ఇప్పుడు కొంచెము రాక్ సాల్ట్ వేసుకున్నాము, అదే కల్లుప్పు అంటారు కదా, అది వేసుకొని వాష్ చేసుకుంటే ఇన్ కేస్ ఫిష్కి ఏమన్నా ఆ పక్కన దాన్ని ఏమంటారు క్లీన్ చేసినప్పుడు ఏమన్నా మిగిలిపోతే కూడా వీటితోటి ఏమంటారు దీన్ని వేసి బాగా ఇట్లా 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 ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటాను క్లీన్ చేయడానికి. ఇది క్లీనింగ్కి మాత్రమే, మ్యారినేషన్ అదంతా కాదు, జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇది వేసి క్లీన్ చేసుకుంటే ఆ నీచు వాసన ఏమైనా ఉంటే అదంతా పోతుంది. సో అందుకే గల్లితో పసుపు వేసుకొని బాగా అది ముళ్ళు అయితే చాలా గుచ్చుకుంటుంది, బట్ కొన్ని ఇష్టమైనవి కావాల్సినప్పుడు తప్పదు కాబట్టి చెయ్యాలి. కొంచెం కావాల్సిన ఐటమ్స్ ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 3 టమాటాలు, వీటిని చిన్న చిన్న కట్ చేసుకొని మన గ్రేవీ కోసం వేసుకుంటాం. ఉప్పు వేసుకోవాలి. ఇది ఫిష్ ఫ్రైకి, ఇదేమో పులుసుకి. ఇది కట్ చేసి పెట్టుకున్నా కూర వేయడం కోసం. సో ఫస్ట్ ఉప్పు, నేను ఆల్రెడీ దీంట్లో కొన్ని ఉప్పు వేసిన, సో తక్కువ పడితే వేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత పసుపు వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి, తర్వాత కారం. మన కారం ఎంత మనం తినే స్పైస్ లెవెల్ని బట్టి కారం వేసుకోవాలి. ఇంకా పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ కాదు. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఇదంతా బాగా పట్టడం కోసం. అండ్ ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలి. ఇది మిగతా స్పైసెస్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఇట్లా మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. సో ఇది మనము శనా అని చెప్పిన కదా ఫిష్ది, ఆ ఫిష్ శనా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఎగ్ పొడిలాగా వస్తుంది. ఇది మనది ఫిష్ ఉడుకుతుంది, మంచిగా పులుసు. మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఏమేమి వేసినా మనకి. క్లియర్ టమాటా, పచ్చిమిర్చి అన్నీ మంచిగా దాని ఫ్లేవర్ అంతా ఫిష్కి పట్టేదాకా మంచిగా మసాలా పెట్టుకోవాలి. ఒక డిష్ చూస్తున్నా సరే ఉడికిందా లేదా అని చెప్పి ఒక 15-20 మినిట్స్ ఉడికితే సరిపోద్ది. మరి ఓవర్గా కూడా కుక్ అవ్వద్దు ఫిష్, ఎందుకంటే మొత్తం ఊడిపోద్ది పీసులు కింద. ఇంకా పక్కనే వేడి అన్నం పెట్టేసిన రైస్. సో అయిందా లేదా అని అది కూడా మూత తీసి చూస్తున్నా. వేడి అన్నము ప్లస్ చేపల పులుసు ఇంకా శనా ఫ్రై, ఇవన్నీ కలిపి ఈరోజు మన డిన్నర్ అన్నమాట. అప్పుడు నాకు 13 మామూలుగా వాళ్ళు ట్రీట్మెంట్ జరుగుతుంది. నాడిగారి దగ్గర శివాజీ గణేశులు గారు వచ్చారు. మా కురాలు ఉసుగొల్పడం వల్ల
నేను ఊరికే ఉండకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన డైలాగ్ చెప్పి నటించి చూపించారు. ఆయన నన్ను ఏమాత్రం తిట్టకుండా బాగా నటించారా, నన్నే పిలిచిపోయేలా ఉన్నా అని నా కోసం పెట్టారు. ఎక్స్ట్రా మద్రాసులో చదివించుకొని. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇన్ని చేసేసరికి మొత్తం అలసిపోయినా. నా మొహం చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఎంత కష్టపడి చేసినా అని. సో నెక్స్ట్ వ్లాగ్ చేసే వరకు చలో బాయ్. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఆ గంట కొట్టండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాని దగ్గర మనం వీడియోస్ చేస్తాం.